ఈరోజు మీకు పాన్ కార్డ్ సంబంధించి ఫామ్ 49A అది ఎలా ఫిలప్ చేయాలో ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను మీకు. ఇది యూటీఐలో చేసిన వాళ్ళకైనా లేకపోతే అలాగే ఎన్ఎస్డీలో చేసే వాళ్ళకైనా ఇదే ఫాము. ఇదిగోండి ఇలా ఉంటుంది ఫామ్ ఒకటి. ఇది ఎలా ఫిలప్ చేయాలో ఫుల్ డీటెయిల్స్తో మీకు చెప్తాను. ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ బాక్స్ కనబడుతుంది కదా, ఇక్కడ ఫోటో అంటించాలి, ఇక్కడ ఫోటో అంటించాలి, అలాగే ఇక్కడ ఫోటో అంటించాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించిన తర్వాత మీ ఫోటో అంటించిన తర్వాత ఇది సపోజ్ ఇది మీ ఫేస్ అనుకోండి. ఇది ఇక్కడ మీ బాడీ అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి సంతకం పెట్టుకుని రావాలి. ఇక్కడ నుంచి సంతకం పెట్టుకుంటూ ఇలా సంతకం రావాలి. తర్వాత ఇక్కడ ఫోటో అంటిస్తారు కదా, ఫోటో అంటించిన తర్వాత కింద బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్ దాటి మీ సంతకం అయితే వెళ్ళకూడదు. చూసుకోండి ఒకసారి. బాక్స్లో సంతకం ఇలా పెట్టాలి. మీ బాక్స్ దాటి అయితే పెట్టకూడదు, చూసుకోండి. అలాగే ఇక్కడ ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అని ఉంది కదా, అది మీరు పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు యూటీఐలో కానీ ఎన్ఎస్డీలో కానీ మీకు దానికి సంబంధించి కోడ్ ఒకటి వస్తుంది. ఆ కోడ్ దీంట్లో ఎంటర్ చేయాలి. మీకు ఏదైతే అది మాకు సపోజ్ APR W08008 సపోజ్ మా కోడ్ పెడుతున్నాను, చూసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మన నేమ్ ఆఫ్ ది ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఏదైతే అది ఎంటర్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే శ్రీ అయితే శ్రీ, శ్రీమతి అయితే శ్రీమతి, కుమారి అయితే కుమారి, మిస్టర్. శ్రీ అంటే ఎక్కువ బాయ్స్ శ్రీ అని పెట్టుకోండి. పెళ్ళి అవ్వలేని వాళ్ళు బాయ్స్, మైనర్లు అయినా సరే ఇదే పెట్టుకోవాలి బాయ్స్ అయితే. శ్రీమతి అయితే పెళ్ళైన వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళు లేడీస్ మాత్రం శ్రీమతి పెట్టుకోవాలి. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత కుమారి అని ఉంది కదా, కుమారి పెళ్ళి అవ్వలేని వాళ్ళు లేడీస్, ఓన్లీ లేడీస్. కుమారి పెళ్ళి అవ్వలేని వాళ్ళు కుమారి అని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ లాస్ట్ నేము, సర్ నేము, మీ సర్ నేమ్ ఇంటి పేరు ఏంటంటే ఇంటి పేరు ఏదైతే అది మీ ఇంటి పేరు రాసుకోవాలి. ఇంటి పేరు రాసుకొని తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఏదైతే అది ఫస్ట్ నేమ్ అన్ని క్యాప్ లెటర్లో రాయాలి. అన్ని క్యాప్ లెటర్ రాసుకోవాలి. ఒకవేళ మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆ కార్డులో మీ నేమ్ ఎలా రావాలనుకుంటే అలా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, పేరు రాసుకోవచ్చు. మీరు మ్యాక్సిమం ఫుల్ నేమ్ రాయడానికి ట్రై చేయండి. మీ ఫుల్ నేమ్ ఏదైతే అది రాయడానికి ట్రై చేయండి. ఫుల్ నేమ్ రాయండి, ఇంటి పేరుతో సహా ఫుల్ నేమ్ రాసి మొత్తం ఫుల్ నేమ్ రాయండి. రాసిన తర్వాత కింద ఒకవేళ మీకు ఏమైనా ఆధార్ నేమ్ ఉంటే మాత్రం ఆధార్ నేమ్ కింద ఎంటర్ చేయండి. కింద ఆధార్ నేమ్ అని అడుగుతుంది చూడండి. ఆధార్ నేమ్ ఉంటే మీ ఆధార్ నేమ్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి. ఒకవేళ లేదంటే మట్టుకి నో అని పెట్టండి. నో అని పెట్టేసిన తర్వాత కింద మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని ఎంటర్ చేయండి. టిక్ కొట్టండి. మీరు ఏదైతే అది మూడిట్లో మీరు ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా ఎంటర్ చేయండి. సపోజ్ 11 అనుకోండి, 11/01/01 1993 ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అలా ఎంటర్ చేయాలి 1993. మీ ఆధార్ కార్డులో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద చూడండి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. లేడీస్ అయినా సరే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మ్యారేజ్ అయిన లేడీస్ అయినా, మైనర్ లేడీస్ అయినా, అలాగే బాయ్స్ కూడా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేసి మీ ఫాదర్ నేమ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా లేడీస్ ఉంటారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. బాయ్స్ కూడా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. రాయండి ఒకసారి, నేను చెప్పే విధంగా రాయండి. ఫాదర్ నేమ్ ఏదైతే అది రాయాలి. మొత్తం ఇంటి పేరుతో సహా రాయండి. సర్ నేము, ఫుల్ నేము. నేను ఎగ్జాంపుల్ మాత్రమే రాస్తున్నాను.
మీరు మీ ఫాదర్ నేమ్ ఏదైతే అది రాసుకోండి. నేను ఓన్లీ ఎగ్జాంపుల్‌గా రాస్తున్నాను అంతే. మీ ఫాదర్ నేమ్ ఏదైతే అది రాసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ దగ్గర టిక్ కొట్టండి. ఫాదర్ నేమ్ దగ్గర టిక్ కొట్టిన తర్వాత కింద చూడండి, కింద ఆప్షన్ ఉంటది. కింద మన అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఎంటర్ చేయండి. మీ అడ్రస్ ఏదైతే అది. మీకు డోర్ నెంబర్ ఉంటుంది కదా! మీ ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది కదా! ఆ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది కూడా ఎగ్జాంపులే రాస్తున్నాను నేను. ఏదైతే అది 4-23 ఎగ్జాంపుల్ మీ డోర్ నెంబర్ ఏదైతే అది. మీ విలేజ్ నేమ్ రాయండి. కింద కనబడుతుంది కదా! మీ విలేజ్ నేమ్ ఏదైతే అది. విలేజ్ నేమ్ రాయండి. విలేజ్ నేమ్ రాసిన తర్వాత కింద మీకు మీ పోస్ట్ ఆఫీస్ కావాలితే పోస్ట్ ఆఫీస్ రాయమంటుంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడో, లేకపోతే మీ స్ట్రీట్ నేమ్ ఏంటో రాయమంటుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ తెలిస్తే పోస్ట్ ఆఫీస్ నేమ్ రాయండి. ఒకవేళ లేకపోతే స్ట్రీట్ నేమ్, మీకేమైనా స్ట్రీట్ ఉంటే, మీ వీధికి ఏమైనా స్ట్రీట్ ఉంటే మాత్రం స్ట్రీట్ నేమ్ రాయండి. తర్వాత మీ మండలం ఏంటని అడుగుతుంది. మీ మండలం ఏంటో రాయండి అక్కడ. సబ్ డివిజను. మీ ఎగ్జాంపుల్ ఏదైతే అది రాయండి. మీ మండలం ఏదైతే అది రాయండి అక్కడ. రాసిన తర్వాత కింద మీరు ఏ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. సపోజ్ మాది వెస్ట్ గోదావరి కాబట్టి మాది వెస్ట్ గోదావరి అని పెడుతున్నాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ రాయండి అక్కడ. చూడండి అక్కడ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్‌లోనే రాయాలి. నేను బ్లూ పెన్‌తో రాస్తున్నాను కదా! మీరు బ్లూ పెన్‌తో అయితే రాయకండి. కంపల్సరీ బ్లాక్ పెన్ తోటే రాయాలి. అదొకటి చూసుకోండి. కంపల్సరీ బ్లాక్ పెన్ తోటే రాయాలి. బ్లాక్ పెన్ తోటే రాయండి. నేను బ్లూ పెన్‌తో రాసాను కదండీ! మీరు బ్లూ పెన్‌తో రాయొద్దు. తర్వాత మీ స్టేట్ ఏదైతే అది ఆంధ్రప్రదేశ్. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని రాసాను. తర్వాత పిన్ కోడ్ అని అడుగుతుంది కదా! పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ 534240 మాది. తర్వాత మీరు ఏ కంట్రీ అని అడుగుతుంది. ఇండియా అని పెట్టండి. ఇండియా అని పెట్టిన తర్వాత పేపర్ తిరగేయండి. పేపర్ తిరగేసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ తీసిన తర్వాత మీరు ఆఫీస్ అయితే ఆఫీస్, రెసిడెన్స్ అయితే రెసిడెన్స్ ఎంటర్ చేయండి. మనది రెసిడెన్సీ కాబట్టి రెసిడెన్స్ ఎంటర్ చేయండి. ఆఫీస్ కాదు కాబట్టి. తర్వాత కింద పక్కన కనబడుతుంది కదా! కంట్రీ కోడ్ అని అడుగుతుంది చూడండి. కంట్రీ కోడ్ మనది +91. ఆ +91 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన మొబైల్ నెంబర్ అని కనబడుతుంది కదా! మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబరు. మీరు ఎప్పుడు కంటిన్యూగా వాడే నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీరు ఆపేసుకునే నెంబర్ అయితే ఇవ్వకండి. కంటిన్యూ వాడే నెంబర్ అయితే ఇవ్వండి. సపోజ్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనం ఆ నెంబర్ బట్టి పాన్ కార్డ్ పడిపోయినా సరే, పాన్ కార్డ్ మనం తిరిగి తీసుకోవచ్చు. అలాగే మీ మెయిల్ ఐడీ కూడా పక్కాగా తెలిస్తేనే రాయండి మెయిల్ ఐడీ. ఆ మెయిల్ ఐడీ ద్వారా కూడా మీరు పాన్ కార్డ్ పడిపోయినా సరే, మీరు మళ్ళీ పాన్ కార్డ్ తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ మాత్రమే రాస్తున్నాను ఇక్కడ. నేను అలా రాసానని మీరైతే రాయకండి. కేవలం క్యాపిటల్ లెటర్‌లో మాత్రమే రాయాలి ఏది రాసినా. మీరు ఇండివిడ్యువల్ కాబట్టి ఇండివిడ్యువల్ మీ కంపెనీ తరపు దానికి కాదు కాబట్టి ఇండివిడ్యువల్ పెట్టండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను చూపించిన పాయింట్‌లో చూడండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. పూర్తి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్‌లో మీ పూర్తి పేరు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మీ ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మొత్తం పూర్తి పేరు ఎంటర్ చేయండి. మీ పూర్తి పేరు ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేశారు కదా! రాశారు కదా! రాసిన తర్వాత కింద ఇన్‌కమ్ అని అడుగుతుంది. ఆధార్ కార్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా రాయండి. రాసిన తర్వాత కింద అడుగుతుంది చూడండి సాలరీయా లేకపోతే ఏమైనా మీకు రెంట్‌కి సంబంధించి ఏమైనా వస్తాయా అని, లేకపోతే మీకు ప్రాపర్టీ నుంచి ఏమైనా ఇన్‌కమ్ వస్తుందా అని అడుగుతుంది చూడండి డీటెయిల్స్ అన్నీని నేను చూపించిన విధంగా. ఒకవేళ మీకు ఏమైనా రెంట్‌కి సంబంధించి లేకపోతే ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా సోర్స్ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వస్తే మాత్రం అవి క్లిక్ చేయండి. ఒకవేళ మీకు దాని తరపు ఏమైనా ఇన్‌కమ్ ఏమి రాకపోతే మాత్రం నో ఇన్‌కమ్ అని పెట్టండి. కింద చూపిస్తుంది చూడండి రిప్రజెంటేటివ్ అడ్రస్ అని అడుగుతుంది కదా! రిప్రజెంటేటివ్ ఎవరిస్తారని. ఇది కేవలం మైనర్స్ ఉంటారు కదా! మైనర్స్ మాత్రమే రాయండి. మిగతా వాళ్ళు అవసరం లేదు. మేజర్‌లు అయితే అవసరం లేదు, రాయనవసరం లేదు. మైనర్స్ ఉంటారు కదా! మైనర్స్ మీ తండ్రి పేరు వాళ్ళ డీటెయిల్స్ అడ్రస్ అయి రాసేయండి సరిపోతుంది. ఓన్లీ మైనర్స్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరు రాయనవసరం లేదు. మొత్తం మీ అడ్రస్‌తో సహా రాయండి. మీ నాన్నగారి పేరు రాయండి. మీ నాన్నగారి పేరు ఏదైతే అది రాయండి. శ్రీ అని క్లిక్ చేసి తర్వాత మీ సర్‌నేమ్ రాయండి. మీ నాన్నగారి సర్‌నేమ్ రాసి కింద మీ నాన్నగారి పేరు రాయండి. తండ్రి పేరు రాసిన తర్వాత కింద అడ్రస్‌లు ఉంటాయి కదా! అడ్రస్ అయన్నీ ఫిలప్ చేయండి. డోర్ నెంబరు అయన్నీ ఫిలప్ చేయండి. డోర్ నెంబరు, విలేజ్ నేము, పోస్ట్ ఆఫీస్ ఏదైతే అది.
అది ఎంటర్ చేసిన తర్వాత మీ మండలం, ఎంటర్ చేయండి. నేను రాస్తున్నట్టుగా రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్లాక్ పెన్ తోటే రాయండి. నేను బ్లూ పెన్తో రాశాను కదండి, మీరు బ్లూ పెన్తో రాయకండి. పూర్తిగా అడ్రస్ రాసిన తర్వాత మండలం, వెస్ట్ మీ డిస్టిక్ కూడా రాయండి. డిస్టిక్ కూడా రాసిన తర్వాత మీ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ రాయండి. స్టేట్ రాసిన తర్వాత పిన్ కోడ్ కూడా వేయండి. పిన్ కోడ్ వేసిన తర్వాత పిన్ కోడ్ అయింది ఆంధ్రప్రదేశ్ అని రాసి పిన్ కోడ్ కూడా వేసి కింద కనబడుతుంది కదా, కింద పాయింట్లో ఏం చేయాలంటే మీరు ఆధార్ కార్డుకి మీరు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మీరు ఏ డాక్యుమెంట్స్ పెడుతున్నారో ఆ డాక్యుమెంట్స్ రాయాలి ఇక్కడ. నాకు ఆధార్ కార్డులో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మిగతావన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ఆధార్ కార్డు ఒకటే పెడుతున్నాను. ఆధార్ కార్డు అని రాయండి. ఆధార్ ఆ మూడిట్లో కూడా ఆధార్ కార్డు అని రాయండి. ఆధార్ కార్డులో అడ్రస్లన్నీ కరెక్ట్గా అడ్రస్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ పేరు అవన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం ఆధార్ కార్డు అని రాయండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటే, ఒకవేళ మీరు మార్క్ లిస్టులో ఏమైనా ఉంటే మాత్రం ఆ మార్క్ లిస్ట్ ఎంటర్ చేసి మీరు మార్క్ లిస్ట్ అక్కడ రాయాలి. తర్వాత హిమ్మర్ సెల్ఫ్ మీకోసమే కాబట్టి ఇది హిమ్మర్ సెల్ఫ్ అని రాయండి. హెయిర్ సెల్ఫ్ అని రాసిన తర్వాత కింద ప్లేస్ అని ఉంది కదా, ప్లేస్లో మీరు ఏ ఏరియా అయితే ఆ ఏరియా ఊరి పేరు రాయండి. ఊరి పేరు రాసిన తర్వాత లాస్ట్లో మీరు ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారో ఆ సబ్మిట్ డేట్ వేయండి. సబ్మిట్ డేట్ చేసిన తర్వాత లాస్ట్లో కనబడుతుంది కదా సిగ్నేచరు, ఆ సిగ్నేచర్ ప్లేస్లో మీ సంతకం పెట్టాలి. ఒకవేళ మీరు వేలిముద్ర అయితే మాత్రం వేలిముద్ర కూడా ఆ బాక్స్లో మాత్రమే పెట్టాలి. ఒకవేళ మీరు వేలిముద్ర అయితే మాత్రం ఆ వేలిముద్ర వేయించి తర్వాత మీరు ఏం చేయాలంటే, మీరు గవర్నమెంట్ డాక్టర్లు కానీ లేకపోతే గేదెల డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ చేత అటెస్టెంట్ చేయించుకోవాలి. అటెస్టెంట్ చేయించుకోకుండా అయితే మాత్రం పాన్ కార్డ్ అయితే అవ్వదు. అదొకసారి చూసుకోండి. కంపల్సరీ ఫింగర్ వాళ్ళు అయితే మాత్రం అటెస్టెంట్ అయితే చేయించుకోవాలి, గ్రీన్ సంతకం. తర్వాత మీకు అవసరమైనవి అయితే ఆధార్ కార్డు, 2 ఫోటోలు, అలాగే మీకు పాన్ కార్డ్ అప్లికేషన్, తర్వాత సిగ్నేచర్, ఇవైతే అవసరం ఉంటాయి మీకు, చూసుకోండి.